పుట్టినరోజు వేడుకలు గాడి తప్పుతున్నాయి. వికృత క్రీడలుగా మారుతున్నాయి. కేక్ కట్ చేశాక అభినందనల పేరుతో ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులు కురిపిస్తున్నారు. బర్త్డే బంప్స్ అనే పేరిట జరుగుతున్న ఈ వికృత క్రీడ తాజాగా ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. తరగతి గదిలో బర్త్డే బంప్స్ పేరుతో తోటి విద్యార్థులు వెర్రి మోర్కప్ చేష్టలతో 9వ తరగతి విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ ఘోరం వెలుగు చూసింది. ఆగస్టు 29న ఆ బాబు పుట్టినరోజు కావడంతో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తోటి విద్యార్థులు బర్త్డే బంప్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రైవేట్ భాగాలను మోకాలితో బలంగా కొట్టారు. విద్యార్థులు చేసిన ఓవర్ యాక్షన్ ద్వారా బాధితుడి మర్మాంగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వృషణాలు ఉబ్బిపోయి బ్లీడింగ్ అయింది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు తమ బిడ్డను మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాధితుడికి శస్త్రచికిత్స నిర్వహించారు. 3 నెలల పాటు బాలుడికి బెడ్ రెస్ట్ తప్పనిసరి అని వైద్యులు సూచించారు. వృషణాలకు ఆపరేషన్ చేయడం వల్ల బాలుడికి ప్రాణాపాయం తప్పింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.